మీ శాలరీకి ఫినాన్షియల్గా ఏ బైక్ అయితే బెస్ట్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 15,000 శాలరీ మనం చూసుకున్నట్లయితే మీకు షైన్ కానీ, స్ప్లెండర్ కానీ, ప్లాటినం కానీ ఈ బైక్ అయితే మీకు మంచిగా ఉండిద్ది. ఈఎంఐ వచ్చేసి 2,500 పడుతుంది. అదే మనం 25,000 రూపీస్ శాలరీ కనుక మనం తీసుకున్నట్లయితే NS 125 కానీ, టీవీఎస్ రైడర్ కానీ ఇలా తీసుకోవచ్చు. ఈఎంఐ వచ్చేసి ఒక 4,000 అలా పడుతుంది. అండ్ నెక్స్ట్ మీ శాలరీ 50,000 అయితే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కానీ ఇలా మనం తీసుకోవచ్చు. ఈఎంఐ అయితే 7,000 పడుతుంది. అండ్ నెక్స్ట్ మీ శాలరీ 60,000 అయితే KTM 250 కానీ, అడ్వెంచరస్ అండ్ ట్రయంఫ్ 400 కానీ ఇలా మనం తీసుకోవచ్చు. ఈఎంఐ వచ్చేసి 9,000. అండ్ నెక్స్ట్ 75,000 శాలరీ అయితే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కానీ, BMW G310 కానీ ఇలా మనం చూసుకోవచ్చు. ఈఎంఐ వచ్చేసి 12,000. అదే మీకు 1 lakh శాలరీ అయితే మీకు కవాసకి నింజా అయితే మీరు తీసుకోవచ్చు. మీ ఈఎంఐ వచ్చేసి 15,000 పడుతుంది. సో ఓవరాల్ గా మీకు 10-3-15 రూల్ అనేది మీకు అక్కడ ఇంప్లిమెంట్ చేశాను. 10 ఏంటంటే మీకు బైక్ ఏదైతే మనం తీసుకుంటాం దానికి ఒక 10% డౌన్ పేమెంట్, 3 years అనేది మనం ఈఎంఐ పే చేస్తూ ఉండాలి. అందులో కూడా 15 పక్కన ఏదైతే ఉందో 15% మనకి మంత్లీ ఇన్కమ్ నుంచి అక్కడ కట్ అవ్వాలి. సో ఈ రూల్ ని ఫాలో అయితే మీకు బైక్ అనేది తీసుకున్న తర్వాత మీకు మంచి సాటిస్ఫై ఉండేది. ఈఎంఐ బర్డెన్ కూడా మీకు ఉండదు.